హాయ్ ఎవ్రీవన్. దిస్ ఈస్ వెంకీ ఫ్రమ్ యూఎఫ్ఎక్స్ మెంటర్ యూట్యూబ్ ఛానల్. సో రీసెంట్‌గా నేను పెట్టేటువంటి పోస్ట్‌కి ఏదైతే మనకి కంపోస్టింగ్, రోటో పెయింట్ అనేటువంటి పోస్ట్ ఏదైతే పెట్టానో, ఒక వీడియో చేసి పెట్టాను కదా! దానికైతే ఆల్మోస్ట్ 70-80 రిజల్ట్స్ వరకు వచ్చినాయండి. సో దీంట్లోని వచ్చేటువంటి రిజల్ట్స్ అన్నీ కూడా మోస్ట్‌లీ డిపార్ట్మెంట్‌కైతే ఫార్వర్డ్ చేశాను. బట్ దీంట్లోని మీకు చెప్పాల్సినటువంటి మేజర్ ఇంపాక్ట్ ఏదైనా ఉంది అంటే మీరు చేసినటువంటి రెజ్యూమ్స్‌లో ఉన్నటువంటి కొన్ని మిస్టేక్స్ అయితే చాలా గమనించాను నేను. సో చాలా అన్‌ప్రొఫెషనల్‌గా ఉన్నాయి కొన్ని రెజ్యూమ్స్. సో రెజ్యూమ్స్‌తో పాటుగా మనకి షోరీలు కూడా పంపించాల్సుంటది. ఆ షోరీలు కూడా పంపించలా. సో, మనల్ని షోరీలు పంపించమని చెప్తే, అవి సెకండ్ మెయిల్‌లో పంపించారు. సో, అది కరెక్ట్ ప్రొసీజర్ కాదనమాట. సో, మీకు ఎప్పుడైనా సరే ఒక కంపెనీకి అప్లై చేసుకునేటప్పుడు మీ రెజ్యూమ్‌తో పాటుగానే మీ యొక్క షోరీలు కూడా మీకు దాంట్లో అప్‌లోడ్ చేయవలసుంటది. లేదంటే గనుక మీ యొక్క షోరీల్‌ని మనకు సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో అంటే ఇట్ మీన్స్ యూట్యూబ్ గాని, వీమియో గాని వీటిలో మీరు అప్‌లోడ్ చేసి వాటి యొక్క లింక్ అయినా సరే దీంట్లో మీరు ప్రొవైడ్ చేయవలసుంటది. సో, ఆ విధంగా కాకుండా మీరు డైరెక్ట్‌గా గూగుల్ డ్రైవ్‌లో పంపించినట్లయితే వాళ్ళు చెక్ చేసుకునేటప్పుడు అది లోడ్ అవ్వుండొచ్చు. లేదంటే ఓపెన్ కాకపోవచ్చు. సంథింగ్ ఇట్లా డైరెక్ట్‌గా మీరు ఫైల్ అనేది అప్‌లోడ్ చేయడం అది అంత మంచి మెథడ్ కాదనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీ రెజ్యూమ్స్ కూడా చాలా అంటే చాలా చాలా అన్‌ప్రొఫెషనల్‌గా ఉన్నాయి. ఎలా ఉండాలి అంటే అట్‌లీస్ట్ మనం చూడగానే కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీకి ఒక ముగ్గురు జాబ్‌కెళ్లారనుకుందాం. సో, ముగ్గురు జాబ్‌కెళ్ళినట్లయితే ముగ్గురు 3 రెజ్యూమ్స్ ఇచ్చారనుకుందాం. సో, ముగ్గురు ఫ్రెషర్సే. సో, ముగ్గురు ఒక ఇన్‌స్టిట్యూట్‌లో కోర్స్ నేర్చుకున్నారు. సో, రోటో వచ్చు, పెయింట్ వచ్చు, కాంప్ వచ్చు. ముగ్గురు ఒకే లెవెల్‌లో ఉన్నారు. ముగ్గురు రెజ్యూమ్స్ ఇచ్చారు. బట్ అక్కడ ఓపెనింగ్ అనేది ఒకళ్ళకే ఉంది పొజిషన్ అనేది. సో, ఎవరిని పిక్ చేసుకుంటారు? సో, 3 ఒకే విధంగా ఉన్నాయి కదా! సో, ఎవరిని పిక్ చేసుకోవాలి? అట్‌లీస్ట్ పిక్ చేసుకోవాలంటే కొద్దో గొప్పైనా సరే అట్‌లీస్ట్ ఒక మినిమమ్ క్రియేటివిటీ కనపడాలి. సో, వర్క్ అంటే వాళ్ళ మీద చూడలేదు బేసిక్‌లీ. చూడాలంటే అట్‌లీస్ట్ మీ యొక్క షోరీలో అయినా సరే మీ యొక్క క్రియేటివిటీ కనపడినట్లయితే మాత్రమే ఆళ్ళకి ఓకే. ఈ పర్సన్‌ని పిక్ చేసుకుంటాను అనుకునేలా ఉండాలి. అంటే ఒకప్పుడు రోజంటే వేరు, ఇప్పుడు రోజంటే వేరండి. సో, ఒకప్పుడంటే వర్కొస్తే తీసేసుకునేవారు. అప్పుడంటే ఆర్టిస్టులు తక్కువ మంది కాబట్టి ప్రతి కంపెనీకి చాలా మంది ఆర్టిస్టులు కావాలి కాబట్టి పిక్ చేసేసుకునేవారు. ఇప్పుడు అట్లా కాదు కదా! కంపెనీస్ పెరిగిపోయినాయి. ఆర్టిస్టులు పెరిగిపోయారు. సో, కాంపిటీషన్ కూడా పెరిగిపోయింది. ఈ కాంపిటీషన్ పెరిగిపోయినప్పుడు ఏంటంటే ప్రతిది కూడా ప్రిసైజ్‌గా ఉండాలి. ప్రతిది కూడా ప్రాపర్ క్లారిటీగా ఉండాలన్నమాట. సో, క్లియరెన్స్‌గా ఉండాలన్నమాట. సో, అలా ఉన్నప్పుడు మాత్రమే మనం అచీవ్ చేయగలుగుతాం. సో, నాకు ఈరోజు నాకు నేను పోస్ట్ పెట్టిన కాడి నుంచి ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 70-80 రెజ్యూమ్స్ వచ్చిన దాంట్లో ఒక 50-20 మాత్రమే నాకు ప్రాపర్‌గా ఉన్నాయన్నమాట. సో, మిగతా అయితే అన్నీ కూడా ఏంటంటే రెజ్యూమ్‌లో అనేది చాలా అన్‌ప్రొఫెషనల్‌గా ఉంది. దాంట్లో షోరీ లేదు. షోరీలు పంపిస్తే నీకు నెక్స్ట్ పంపిస్తా అని చెప్తూ కూడా ఉన్నారు. సో, అంటే ఒక కంపెనీకి అప్రోచ్ అయ్యే విధానం అట్లా ఉండదనమాట. సో, మీరు మొత్తం అంతా కూడా ఒకే దాంట్లో మెయిల్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ మీ రెజ్యూమ్ అనేది చాలా పెద్దగా ఉంది. రెజ్యూమ్ ఇన్ ది సెన్స్ అంటే ఒక 2, 3 పేజెస్ కూడా ఉన్నాయి. సో, అన్ని పేజెస్ చూసే ఓపిక ఎవరికీ ఉండదండి. సో, సింగిల్ పేజ్‌లోనే మనం చూడాలి. ఇప్పుడు T20 మెసేజెసే చూస్తున్నారు బేసిక్‌గా. ఏంటంటే అంత టైం ఎవరికీ లేదనమాట. సో, షార్ట్ అండ్ స్వీట్‌గా ఉండాలి. మీ షోరీ కూడా, మీ రెజ్యూమ్ కూడా కొంతమంది ఇద్దరు ముగ్గురు పెట్టారు. తను చూడడానికి 6 మినిట్స్, 7 మినిట్స్ ఉంది. అంత కూడా వేస్ట్ అండి. మీకు ప్రాపర్‌గా ఒక 2 మినిట్స్ ఇట్స్ ఎనఫ్. 1 ½ మినిట్, 2 మినిట్స్ ఇట్స్ మచ్ ఎనఫ్. అంతకుమించి అవసరం లేదు. షూరోడ్ అయితే చాలా నీట్‌గా మీ ఫోటో కూడా ఉన్నా మంచిదే. మీ ఫోటో పెట్టుకోండి. మీ కంపోజిటింగ్ అయితే, పెయింట్ అయితే, రోట్ అయితే దానికి సంబంధించి డిస్క్రిప్షన్ అనేది మెన్షన్ చేయండి. మీ పేరు, మీ మొబైల్ నంబరు, మీ యొక్క మెయిల్ ఐడీ, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అంటూ ఒక కాలమ్ పెట్టుకొని అక్కడ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటాయో 10థ్, ఇంటర్, డిగ్రీ, ఎంటెక్, బీటెక్ సంథింగ్ చాలా వరకు ఏదైతే మీ యొక్క క్వాలిఫికేషన్ ఉంటాయో ఆ క్వాలిఫికేషన్ అంతా మెన్షన్ చేయండి. మీ యొక్క నాకు పర్సెంటేజ్ అయితే పర్సెంటేజ్‌లు, లేదంటే గ్రేడ్‌లు ఉంటే గ్రేడ్‌లు, లేదంటే మీ పాసింగ్ ఇయర్స్ అవి కూడా మెన్షన్ చేసుకోండి. దాని తర్వాత మీరేమన్నా ప్రెజెంట్ ఎక్కడైతే మీరు కోర్స్ నేర్చుకున్నారో దాన్ని కూడా మెన్షన్ చేయండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే షోరీలనమాట. ఎస్పెషల్లీ ఒక కంపోజిటింగ్ ఆర్టిస్ట్‌కి షోరీల్ చాలా చాలా ఇంపార్టెంట్. అన్న నాకు ఫ్రెషర్ అన్నా నాకు షోరీలు లేదా అంటే 100% కన్సిడర్ చేయరు. సో, షోరీల కోసం ఫుటేజెస్ లేవు అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. లేదంటే మీకు ఆన్‌లైన్‌లో కూడా చాలా వెబ్‌సైట్స్‌లో కూడా ఉన్నాయి మీకు. నేను యాక్షన్ విఎఫ్ఎక్స్‌లో కూడా చాలా 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 ఫుటేజెస్ ఉన్నాయి. ఆ ఫుటేజ్ నుంచి మీరు ఆ వెబ్‌సైట్ నుంచి మీరు ఫుటేజెస్‌ని క్యాప్చర్ చేసుకొని మీరు షోరీలు తయారు చేసుకోవచ్చు. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. దట్ మీకు చాలామంది అందరి దగ్గర ఇప్పుడు ఫోన్స్ ఉన్నాయి. అందరి దగ్గర కూడా మీ 4K సపోర్ట్ చేసేటువంటి కెమెరాస్ ఉన్నాయి. దాంతో మీరు వీడియో షూట్ చేసుకోండి. సో, ఎలాంటి వర్క్స్ చేయాలి? ఎలాంటివి వీడియోస్ చేయాలంటే గనుక మెయిన్‌లీ ఏంటంటే సో, రోటో ఉంటే రోటో చేయండి. పెయింట్ ఉన్నోళ్ళు పెయింట్ చేయండి. కాంప్ ఉన్నోళ్ళకి మాత్రం మస్ట్ అండ్ షుడ్‌గా కీయింగ్ షాట్స్ ఉండాలి. కీయింగ్ షాట్స్ ఉండాలంటే గనుక ఏదో నార్మల్ ఒక స్టాటిక్ షాట్స్ లాంటివి చేసేదానికన్నా కొంచెం మూవ్‌మెంట్ ఉన్న వాటిని ఎంచుకోండి. అదేవిధంగా ఏంటంటే బ్యాక్‌గ్రౌండ్‌ని ఎంత బాగా ఎన్హాన్స్ చేస్తున్నారో చూస్తారు తప్ప సో, మీకు ఎడ్జ్‌లున్నాయా? లేదంటే ఫ్లికరింగ్స్ అవుతున్నాయా? ఇవి కాదు. మెయిన్‌ది చూసేదేంటంటే
అంటే ఇవి కూడా చూస్తారు. బట్ 80% ఆఫ్ ది ఫోకస్ ఎక్కడుంటుందంటే బ్యాక్‌గ్రౌండ్‌ని ఎంత బాగా ఎన్హాన్స్ చేశారు. దాని బ్లాక్ లెవెల్స్, వైట్ లెవెల్స్, డీప్ ఫోకస్, గ్రెయిన్స్ సో, సీన్‌లో సింక్ అవుతుందా లేదా అనేటువంటి మెయిన్ విషయాన్ని మాత్రం గమనించేది అక్కడే అనమాట. ట్రాకింగ్ చేయండి. 2డీ ట్రాక్ చేయండి. 3డీ ట్రాక్ చేయండి. సో, అదేవిధంగా మీకు స్టెబిలైజేషన్స్ ఏమంటే స్టెబిలైజేషన్స్ చేయండి. అదేవిధంగా 3డీ కంపోజిటింగ్ ప్రాసెస్ యూజ్ చేసి చేయండి. సో, అదేవిధంగా లేయర్ కంపోజిషన్ షాట్స్ ఉంటాయి. సో, అంటే ఒకే సీన్‌లో నలుగురు ఎదురుడే క్యారెక్టర్స్‌ని ఇంక్లూడ్ చేసేటువంటి సీన్స్ ఉంటాయి. అలాగే ఒక మానిటర్ స్క్రీన్ రీప్లేస్ చేయడానికి ట్రై చేయండి. మొబైల్ స్క్రీన్ రీప్లేస్ చేయడానికి ట్రై చేయండి. చాలా వర్క్స్ ఉంటాయి. ఒక మనిషిని ఏమన్నా స్లిమ్ చేయడం గాని, లేకపోతే కొంచెం లావుగా చేయడం కోసం గాని, సో, స్ప్లైన్ డ్రాప్ యూజ్ చేసి చేసే షాట్స్ ఉంటాయి. అవి కూడా యూజ్ చేయొచ్చు. చాలా 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 మల్టిపుల్ షాట్స్ ఉంటాయి. ఈ షాట్స్ అనేవి పెట్టిన తర్వాత అప్పుడు మీరు ఓకే. నేను అప్లై చేశాను. నాకింకా అక్కడి నుంచి మెయిల్ రాలేదు, ఇంటరప్ట్ రాలేదేంటి అనేటువంటి వెయిట్ చేసేటువంటి ఛాన్స్ ఉంటది. అంటే ఒక అర్హత ఉంటది. సో, మనకి ఏమీ లేకుండా నాకు జాబ్ రావట్లేదు. నేను అప్లై చేశాను. నాకు ఇంకా రిప్లై రాలేదంటే 100% రిప్లైస్ రావండి. ఎందుకంటే ఒకప్పుడైతే 10 కంపెనీలకి 50 మంది ఆర్టిస్టులు ఉండేవారు. సో, ఇప్పుడు 100 మందికి 100 మందికి దగ్గర దగ్గరగా 70 కంపెనీస్ వచ్చేసినాయి ఇప్పుడు. హైదరాబాద్‌లో బోలెడు కంపెనీలు నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడైతే దగ్గర దగ్గరగా ఒక పెద్ద కంపెనీలు పక్కన పెడితే చిన్న కంపెనీలు ఒక 10, 15 ఉండేయండి. బట్ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు చాలా కంపెనీస్ పెరిగిపోయాయన్నమాట. సో, ఈ కంపెనీస్ అన్నిటిని మీరు కాంపిటీషన్‌లో మీరు ఓవర్‌కమ్ అవ్వాలంటే గనుక 100% మీ షోలు ఖచ్చితంగా బెటర్‌గా ఉండాలి. మీ రెజ్యూమ్ బాగుండాలి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బెటర్‌గా ఉండాలి. అంటే అవకాశం వచ్చిన తర్వాత అంటే ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ అయితే ఈ సిట్యుయేషన్ లేదనమాట అండి. సో, షోలు లేకపోయినా కూడా తీసుకునేటువంటి రోజులున్నాయి. అంటే వర్క్ తెలిసినట్లయితే. సో, ఇవన్నీ ఉన్నా సరే మీ 100% వర్క్ అయితే ఉండాలండి. సో, దయచేసి కొంచెం ప్రాపర్‌గా ట్రై చేసుకోండి. మీరు పంపించినటువంటి స్టోరీస్ అవ్వచ్చు, రెజ్యూమ్స్ అవ్వచ్చు కూడా. కొన్ని అన్‌ప్రొఫెషనల్స్‌గా ఉన్నాయి. సో, మీకు నేను ఇక్కడ ఈ మీకు డిస్‌ప్లే మీద చూపిస్తాను చూడండి. ఇక్కడ నా రెజ్యూమ్ అనేది ఇక్కడ ప్లే చేసి చూపిస్తున్నాను. నాదేమి గొప్ప రెజ్యూమ్ అని చెప్పట్లేదు. బట్ ఓకే. మొత్తం నా ఎంటైర్ ఎక్స్‌పీరియన్స్ గాని, నాకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గాని, ప్రాజెక్ట్స్ గాని, నా స్కిల్స్ గాని, సో, నా ఇంట్రెస్ట్ గాని ఎవ్రీథింగ్ అంతా కూడా ఒకే సింగిల్ పేజ్‌లో నేను ప్రొవైడ్ చేశాననమాట. సో, ఆ విధంగా చేయడానికి ట్రై చేయండి. మీకిక్కడైతే మీకు కనపడుతుంది కదా! చూడండి ఒకసారి పాస్ చేసుకున్నాను సార్ చూడండి. సో, మీకింకా ఇట్లాంటి రెజ్యూమ్స్ తయారు చేసుకోవడానికి ఆన్‌లైన్‌లో చాలా సైట్స్ ఉన్నాయండి. సో, హ్మ్. రెజ్యూమ్స్ మేకర్ అని చెప్పి చాలా మీకు గూగుల్‌లో మీకు చాలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దాన్ని ఒకసారి మీరు పిక్ చేసుకోండి. చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతది. దయచేసి ఈ ఒక కంపెనీకి అప్లై చేసేటప్పుడు 100% మీ రెజ్యూమ్ అనేది 100% క్లారిటీగా ఉండాలి. కంపోజిటింగ్ ఆర్టిస్ట్‌లయితే 100% 100కి 100 పాళ్ళు కూడా షో రీల్ 100% ఉండాలి. 100% లేకపోతే రెజ్యూమ్ లేకపోతే హ్మ్. షో రీల్ లేకపోతే ఎట్టి పరిస్థితిలో పిక్ చేసే ఛాన్సే ఉండదు. ఓకే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. షో రీల్‌లో కూడా ఏవేవో కొన్ని కొన్ని అన్నెసెసరీ షార్ట్స్ పెడుతున్నారు అట్లా కాదు. సో, కంపోజిటింగ్ పర్పస్ అయితే గనుక 100% కీయింగ్ షాట్స్ ఉండాలి. 2డీ ట్రాకింగు, 3డీ ట్రాకింగు, స్టెబిలైజేషన్ షాట్సు, సీజీ కంపోజిటింగ్ షాట్సు, లేయర్ కంపోజిటింగ్ షాట్సు, డే టు నైట్ షాట్స్ కూడా ఉంటే చాలా మంచిదనమాటండి. ఇన్ని షాట్స్ ఉంటే చాలా మంచిది. సో, దట్స్ ఇట్. అండ్ 1 ½ మినిట్స్, 2 మినిట్స్ ఇట్స్ ఎనఫ్. సో, పెయింట్ ఆర్టిస్ట్‌లయితే గనుక సో, వాళ్ళు కూడా 2డీ బ్లడ్స్ పెట్టుకోవచ్చు. 3డీ బ్లడ్స్ పెట్టుకోవచ్చు. అదే విధంగా సీక్వెన్స్ ఉంటాయి చూసారా? సో, సీక్వెన్స్ పెయింట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటది. రోటో ఆర్టిస్ట్‌లయితే నార్మల్‌గా రోటో చూపించేస్తున్నారు. సో, మ్యాట్ అని, ఓవర్‌లే అని, కలర్ అని, సో, అవుట్‌పుట్ అని, ఆల్ఫా అని ఇట్లా కాకుండా సో, కొంచెం మోషన్ బ్లర్ షాట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ట్రై చేయండి. సో, అవి చేస్తే కొంచెం బెటర్‌గా ఉంటది. నార్మల్ షాట్స్ ఎవరైనా ఎయగలుగుతారు కదా! మోషన్ బ్లర్ షాట్స్. ఓకే. ఫైట్ సీక్వెన్స్‌లో షాట్స్‌కి మోషన్ బ్లర్ షాట్స్ అన్ని ప్రెజెంటేషన్ కూడా ప్రాపర్‌గా ఉండాలనమాట. ఏదో ఇన్‌పుట్ ఎసేసాం, మళ్ళీ వైప్ చేసేసాం, అవుట్‌పుట్ చూపించేసాం. ఇట్లా కాకుండా కొంచెం బెటర్‌గా ఉన్నప్పుడు మాత్రమే మీకు కొంచెం ఛాన్స్ ఉంటదనమాట. దయచేసి ఆ విధంగా ప్లాన్ చేయండి. ఓకే. సో, మీకు నేను చెప్పినటువంటి ఈ సమాచారం అనేది రిగార్డింగ్ రెజ్యూమ్స్ గురించి చెప్పిన సమాచారం మీకు నిజంగా మీకు వర్త్ అనిపిస్తున్నట్లయితే దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా సో, మన వీఎఫ్ఎక్స్ మెంటర్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సో, థాంక్ యూ. జై హింద్.